పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్కారం డాక్టర్ జంధ్యాల శాస్త్రి గారు. పురాణాల నుంచి కనుక మనం తీసుకుంటే సార్, అంటే రకరకాల మృత్యువుకి సంబంధించినటువంటి రకరకాల కథలైతే మనం చూస్తూ ఉంటాం. ప్రత్యేకించి అంటే అంటూ ఉంటారు కదా సార్, యమధర్మరాజు మన దగ్గరకు వస్తున్నాడు అంటే ఖచ్చితంగా ఇటువంటి సంకేతాలు ఉంటాయని చెప్పేసి అంటూ ఉంటారు కదా. ఆ సంకేతాలు ఏంటి సార్? అంటే ఎలా తెలుసుకోవాలి మనం? నిజంగా వాడి పురాణాలు ఏం చెప్తాయి? నిజంగా ఆ విధంగా జరుగుతుందా? ఆస్ట్రాలజీ పరంగా చూసుకుంటే కూడా అసలు ఎలా తెలుస్తాయి మనకు? అవి ఏం చెప్తారు వాటికి? ప్రప్రదంగా మా గురుదేవులకి అలాగే నా యొక్క తల్లిదండ్రుల యొక్క పాద పద్మ చరణాలకు శిరసు వంచి నమస్కరిస్తూ, నాగరాజు అద్భుతమైనటువంటి అంశం. మానవునికి అత్యంతమైన భయంకరమైనటువంటి విషయం ఏదైనా ఉందంటే ప్రాణం. అది ఎలా సంభవిస్తుంది అంటే, ఆ మృత్యువు పోయేదానికి ఆ యమధర్మరాజు ఎలా వస్తాడు, దానికి ఏమైనా ఒక సంకేతం ఏమైనా ఉంటుందా, అది తెలుసుకునేదానికి మానవుడికి ఏమైనా అవకాశం ఉన్నదా, అట్లా చెప్పేదానికి ఏమైనా ఉందా, లేదా ఆస్ట్రాలజీ ప్రకారంగా కూడాను ఏమైనా ఉందా, దాన్ని నివారించడానికి అవకాశాలు ఏమైనా ఉన్నాయా అని నన్ను క్వశ్చన్ చేస్తున్నావు నాగరాజు. ఇది చాలా ఆనందంగానైన ప్రశ్నగానే నేను భావిస్తున్నాను. భగవంతుడు ఎప్పుడు కూడా అదే చెప్పేది, అన్నిటికన్నా కూడాను ఒక రింగ్ మాస్టర్ అనేది మనకు యావత్ జగత్తుకి సృష్టిలోనే ఒక రింగ్ మాస్టర్ ఉన్నాడు. అది మనము ఏ పేర్లు పెట్టి పిలుచుకుంటాము, ఎట్లా పిలుచుకుంటాము అనేది మన ఇష్టం మీద ఆధారపడుతుందని కూడా ఒక మాట అంటుంటాను నేను. అయితే నా భక్తులకి మళ్ళా మనవి చేస్తున్నాను నేను, నా తల్లిదండ్రులు అయినటువంటి మీ అందరికీ కూడా నా మనవి ఏంటంటే, నేను చెప్పేటువంటి ఈ వీడియోని మీరు సంపూర్ణంగా కూడాను వినండి, తోసిపుచ్చబాకండి. ఇదే వాస్తవం కూడా అనుకోవద్దు, కానీ ఆలోచించండి. దీంట్లో ఎంతవరకు పరమార్థం ఉందనేది గ్రహిస్తే మీకు ఖచ్చితంగా దాని యొక్క ఫలితం అనేది మీరు సాధించగలుగుతారు. దాంట్లో నాకు సంపూర్ణ విశ్వాసం చెబుతున్న మాట, 40 సంవత్సరాల అనుభవంతో చెప్తున్న మాట, కొన్ని వేల జాతకాలను పరిశీలించి చెప్పిన మాట, ఎన్నో రకాల యంత్రాలని సృష్టించి చెప్తున్న మాట, ఎన్నో రకాల మహత్తర యాగ యజ్ఞాద క్రతువులు చేస్తున్న విషయం మీకు తెలుసు. అంటే మీకు కూడా ఎన్నో రకాలైనటువంటి యాగాలు మన సుమన్ టీవీ వారి ద్వారా డాక్టర్ సంజయ్ శాస్త్రి అనే యూట్యూబ్ ఛానల్ మీరు చూశారు. వామ మహాయాగం అని, నీలకర పరిహారార్థ హోమం అని, అలాగే తర్వాత అద్భుతంగా కూడాను మనకు జరిగినటువంటి లక్ష్మీనారాయణ పంచావతి రుద్ర శనేశ్వర హోమం అని, త్రిస్థిత మహాయాగం అని, ఇప్పుడు జరగబోతున్నటువంటి అష్టాదళ పద్మబింబ సర్వస్వరూప గంధర్వ ప్రణిత అశుతోష అఖిల మహిమాన్విత సత్య బోధ తీర్థ విక్రాంతేశ్వర ప్రణమహాయాగం అని, ఇవన్నీ మీరు చూస్తున్నారు. కాబట్టి మీరు నేను చెప్పేటువంటి పరమ పవిత్రమైనటువంటి ఋషిప్రోక్తంతో మహనీయులు మనకు అందించినటువంటి దాంతోపాటు కూడా ఆస్ట్రాలజీ అంటే జ్యోతిష్య శాస్త్రాన్ని అనుసరించి కూడాను నువ్వు అడిగినటువంటి నాగరాజు నన్ను ప్రశ్న వేసింది. నా సర్వభక్తులు కూడా తెలియజేసేదానికి నా అనుభవంతో కొన్ని విషయాలు మేము ముందుస్తున్నాను. ఈ ప్రకృతిలో అత్యున్నతమైనటువంటి జ్ఞాని అంటే మానవుడు. మానవుని మించినటువంటి జ్ఞాని ఎవరూ లేరు. ఆ జ్ఞానత్వంతోనే సకల చలాచలమైనటువంటి సర్వజీవులను కూడా మనం కంట్రోల్ చేసుకుంటున్నాం. వాటితోటి మనం ఎన్ని రకాలైనటువంటి పనులు కావాలనో, మనకి ఏ ఆహారం కావాలన్నా జీవులతోనే సంబంధం ఉంది కాదా? అవునా? గ్రహించండి. అలాగే మనకు ఏదైనా ఒక పంట పండాలన్నా జీవులతోనే అవసరం ఉంది, అవునా కాదా? మీరే గ్రహించండి. ఇలా మన జీవిత గమ్యములో ఈ ప్రకృతిలో ఉన్న విశేషాలు ఎన్నో కూడాను మనకు వాటి వల్లనే ఉపయోగపడుతుంది. అలాగే మానవ జీవనములో ఉండేటువంటి ప్రమాదకరమైంది మనిషికి అన్నిటికన్నా కూడాను ధనం పోయినా బాధపడ్డు, లేదు వారికి గౌరవ ప్రతిష్టలు పోయినా పెద్దగా బాధపడు, కొన్నాళ్ళు బాధపడి వదిలేస్తాడు. ఇంకా ఏది జరిగినా కూడా తట్టుకుంటాడేమో. కానీ ఈ క్షణంలో నీకు అపాయం జరుగుతుంది, ఇక నువ్వు మరణించబోతున్నావని కానీ ఒక క్షణం అంత తెలిసిందంటే అతను ఎంత ఆవేదన చెందుతాడో మీరు గ్రహించండి. ఇదొక్కటే మనిషికి ఉన్నటువంటి పరమ భయంకరమైన భయం. మనం 95 ఏళ్ల వృద్ధుని కూడా ఎందుకు కాపాడాలని ప్రయత్నిస్తాం? అదే దానికి ఉన్నటువంటి అత్యున్నతమైన విలువ. అలాంటి ప్రాణ విషయంలో మానవుడు గ్రహించడం అనేది ఈ కలియుగంలో అంత ఈజీ కాదు. పూర్వంలో ఉన్నటువంటి వారు మహనీయులు, అనుష్ఠాన పరులు, యోగతత్వం కలిగినటువంటి వారు, అదే మహాకాల పురుషులైనటువంటి
సాక్షాత్తు విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారు అనుకోండి, సత్యసాయిబాబా గారని అనుకోండి, లేకపోతే షిరిడి సాయినాథుడు అనుకోండి, గొలగమూడి వెంకయ్య స్వామి, ఇలాంటి అవధూతలుగా అవతరించినటువంటి జ్ఞానోదయం అనేటువంటి వారు సూచన, నేను త్వరలోనే సమాధి చేస్తానని చెప్పినట్టుగా మన సూచనలు ఉన్నాయి తప్ప, సర్వసాధారణమైనటువంటి నాతో కూడిన సర్వులు కూడాను మరణం ఎప్పుడు సంభవిస్తుందని తెలిస్తే మానవుడు అసలు తన మనుగుడిని కొనసాగించలేడు. గుర్తుపెట్టుకోవాలి మీరు. అసలు మానవుడు అనేవాడు మనుగుడు సాగుదానికి అవకాశం ఉండదండి. అందుకని జ్యోతిష్శాస్త్రంలో కాళిదాసు గారు అన్నీ చెప్పచ్చేవో కానీ మరణ విషయాన్ని గురించి ఇన్ని సంవత్సరాలు ఉంటాడని చెప్పవద్దు, దానికి చెప్పకూడదు అని ఒక నిషిద్ధించాడు దాన్ని. సహజంగా మనం దానికి ఒక లగ్న ప్రమాణంలో మృత్యు అనేది ఎప్పుడు సంభవించడానికి అవకాశం ఉందనేది ఒక అష్టమ స్థానాన్ని గురించి చెప్పడం జరుగుతుంది. కానీ అటు చెప్పం, మా పూటలను చెప్పం మేము. అందువలన మానవునికి మృత్యు భయం అనేది అతను తెలిస్తే అతను ఇంకా అస్తంగతుడైపోతాడు. ఇక అది నిలబదనమాట. అందుకే చూడండి, ఎప్పుడైనా కూడాను ఏదైనా బాగలేక ఇప్పుడున్న పరిస్థితులు మీరు గమనిస్తున్నారు కదా, అది ఏదైనా చేస్తే ముందు భయకంపింతులతోనే లేనిపోని సమస్యల గురించి తెచ్చుకొని చాలామంది కూడా అట్లా మరణించిన వాళ్ళు కూడా ఉన్నారు. హార్ట్ అటాక్ వచ్చో, లేకపోతే మరణ ఏదో చూశారని పైనుంచి దూకి చచ్చిపోయో, ఏదేదో ప్రమాదం అయిపోతుందని ఇట్లా తెలియకుండానే డిప్రెషన్కి గురయ్యవటాలు ఇవన్నీ జరుగుతాయి. అందుకని భగవంతుడు ఈ యొక్క మాయా అనే దాంతో మానవుడు ఎప్పుడు మరణిస్తే వాడికన్నా కూడాను జంతువులకి ఎక్కువ తెలుస్తాయి, పక్షులకు ఎక్కువ తెలుస్తాయి. దీనికి మీకు ఒక ఉదాహరణ చెప్తున్నా, బాగా వినండి. ప్రధానంగా మానవుని యొక్క ప్రాణం మీదకి ఏదైనా జరుగుతుంది అనుకున్నప్పుడు ప్రధానంగా తెలిసేది వాయసం. వాయసానికి తప్ప ఇంకా ఫస్ట్ తెలిసేది వాయసం, రెండో తెలిసేది శునకం. వాయసానికి శునకానికి తెలిసినంత ఆ యొక్క యమభటులు కానివ్వండి, యమరాజు కానివ్వండి, అది వాళ్ళకి ఎట్లా కనబడతారు, ఏ రూపంలో కనబడతారు, సినిమాలో కనబడదు, ఇవన్నీ కాదు. ఆ సంకేతం, సూచిక, ఆ యొక్క వాసన, అది ఎట్లా అంటే సైంటిఫిక్ రీజన్లో కూడా ఒకసారి మనం ఆలోచిద్దాం. వాతావరణం శాఖ వాళ్ళకున్న రాడార్లను పెట్టుకొని చక్కగా కూడాను ఆకాశ మార్గంలో ఉండే మేఘ మగధనాన్ని పెట్టి, ఆ సూర్య డిగ్రీస్ని బట్టి ఎక్కడ ఆ యొక్క ప్రభావితం మీద ఎంత వర్షపాతం నమోదు కాబోతుంది, ఎలా వాళ్ళు పసిగడతారు. ఏది పసిగట్టారు? రాడార్ పసిగట్టింది. ఆ రాడార్లో ఉన్నటువంటి ఒక యంత్రం పసిగట్టింది. దాని నుంచి ఇక్కడ లోడ్ అయినటువంటి ఒక కంప్యూటర్ ద్వారా తెలుసుకొని మనకు భక్తులు మనందరూ కూడా వాళ్ళు ఎట్లా ఇస్తారో అదే పద్ధతిగా కూడాను కాకులకి, అలాగే శునకములకి, అంటే కుక్కలకి, కాకులు కుక్కలు ఉండేటికి కూడాను అద్భుతమైనటువంటి సంజ్ఞాశాస్త్ర ప్రాజ్ఞత అనేది వాళ్ళకే ఉంది. అది స్నజ్ఞ అంటారు దాన్ని. అంటే వినికిడితో ఊస్తుంది అన్నమాట, నోటితో చెప్పలేదు. అది చెప్పగలిగిన మానవుడే కదండి. తక్కినటువంటి 84 లక్షల జనాభాలో 83,99,999 మందికి కూడా నోరు లేదు. ఒక్కరికి మాత్రమే ఉంది, మానవుడికి ఒకరికి. వాడికి తెలుస్తుంది. అందుకనే చూడండి మీరు, 10 కాకులు ఒక తలవ కనుక అరవడం జరిగింది, ఏదో ప్రమాద సంకేతకం అనేది పూర్వ రోజుల్లో మా 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 తరాల్లో మేము ఊహించేవాళ్ళం. మా పెద్దలు కూడా అంటుండే, ఈరోజు ఏదో కాకులు ఎక్కువ కరుస్తున్నాయి, ఏదో మన గ్రామంలో ఏదో చిన్న విపత్తు జరగబోతుందంటే, ఎవరో మరణించబోతున్నారు, ఏదో జరగబోతుందని చెప్పేవాళ్ళు. అన్నట్టు శునకం కూడా చూడండి మీరు, దాని యొక్క మొహం కనుక పైకి చూసి అరిస్తే ఒక పద్ధతి ఉంటుంది, కిందకి చూసి అరిస్తే ఒక పద్ధతి ఉంటుంది. ఏడుస్తుంది అంటారు, కుక్క ఏడుపు అంటారు, ఊహూ ఊహూ అన్నట్టుగా అది భూమిని చూసి ఏడుస్తుంది. అది తన ఏ గృహమునందు ఏ వ్యక్తి మరణిస్తాడు, అతనికి ఆ సూచిక వస్తున్నది, ఆ యొక్క ప్రభావితం జరగబోతుంది, ఆయుష్ తీరబోతుంది, కారణాలు ఏందన్నప్పుడు దానికి ఒక సంజ్ఞ ద్వారా తెలిసినప్పుడు తన యజమానికి, తన కుటుంబానికి ఏదో ఇబ్బంది జరగబోతుంది అనేటువంటి ఒక సంజ్ఞ అనేది జరిగి, ఆ రకంగా కుక్క ఏడిచినప్పుడు కూడా కుక్క ఏడుస్తుంది ఇంటి ముందని దాన్ని కొట్టండ్రా ముందు, తరిమేయండ్రా దాని ముందు, అక్కడ లేకుండా జరగండి, ఏదో అపశకనం సూచిస్తుందని కూడా మన పూర్వీకులు చెప్పారు. ఇది వాస్తవమా కాదా అనేది నా తల్లిదండ్రులు మీరు విశ్లేషణ చేసుకోవాలి. ఇది ఖచ్చితంగా విశ్లేషణ చేసుకోవాలి. అలా ఈ యొక్క మరణ సంభవితాన్ని తప్పించడం అనేది అలా జ్యోతిశాస్త్రంలో చెప్పకూడదని చెప్పారు. ఇట్లా సంజ్ఞాశాస్త్ర ప్రకారంగా వాయసం కానీ శునకం కానీ ప్రధానంగా కనుక తీసుకోవాలండి. ముందు వాయసం ఎందుకు చేసుకోవాలి అని అన్నానంటే, వాయస వాహనుడు శని భగవానుడు. బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ శని భగవానుడు ఎవరంటే, నేను ఎప్పుడు చెబుతున్నాను, ఆయుష్ కారకుడు ఎవరయ్యా, ఆయుష్ విధాత శనేశ్వరుడు అని మీకు ఎన్నోసార్లు చెప్పాను నేను. జ్యోతిశాస్త్ర ప్రకారంగా ఇది ప్రామాణికమని కూడా చెప్పాను మీకు. దాంట్లో ఇంకా మళ్ళీ రెండో ఆలోచన లేదు. అలా మనం ఇంకొక విషయం, ఎవరైనా మరణించినప్పుడు మనం ఏదైనా పిండ ప్రదానం చేసి ఆ యొక్క పిండాలు పెట్టాలని కూడా వాయసం అంటే కాయకొచ్చి ముట్టుకుంటేనే ఆ మరణించిన యొక్క వ్యక్తి యొక్క మనసులో ఉన్నటువంటి
కోరికలు తీరినట్టేను అతను సంతృప్తికరం చేశాము. అవి కనుక ఆ పిండాన్ని కనుక కాకులు కనుక ముట్టకపోతే ఎక్కడ తప్పు జరుగుతుందని చెప్పి వాళ్ళ అల్లుల్లో లేదా కూతుళ్ళో లేదా బావమరుదులో వాళ్ళు వచ్చి మేము మా కుటుంబాన్ని బాగానే చూసుకుంటాం, మేము అంతా కలిసి ఉంటాం, నేను నమస్కారం చేస్తుంటే కాకులు ముడతాయి అనేది కూడా మన పూర్వంచ ఆచారం ఉన్నది. అవునా కాదా? ఇప్పుడు ఉన్నాయి లేదనేది వదిలేద్దాం. ఇప్పుడున్న కాలమాన పరిస్థితులు బట్టే ఇంకో విధానంలో పోతుంది కాబట్టి ఎన్ని రకాల సమస్యలు వస్తున్నాయో మీరు గుర్తుంచుకోవాలి వీటన్నిటి కూడా. ఇలా వాయుశానికి ఆ శక్తి ఉంది. అందుకు శని భగవానుడికి వాయుశానికి అంత లింక్ ఉంది. వీటన్నిటినీ కలిపితే ఆయుష్ను ఆపడం అనేది ఎవరి చేతిలో ఉండదు. మేము అపమృత్యు మహాయాగం అని లేకపోతే మృత్యుంజయ మహాయాగాలని ఇలాంటివి ఎన్నో నిర్వహించినా కూడా కొంతవరకు పని చేసుకునేప్పుడు దానికి లగ్నాన్ని తెలుసుకోవాలి. అసలు ఆ లగ్న ప్రామాణికంలో ఇతనికి ఉన్నటువంటి స్థితిగతులు ఎలా ఉన్నాయనేది గమనించుకున్నప్పుడు దానికి సంబంధించినటువంటి విశేషాల మీద విజ్ఞానాలు చేస్తే కొంతవరకు నిబలించవచ్చు. దీంతో పాటుగా కూడా ముందు జాగ్రత్త చర్యగా వాళ్ళకి ఏదో ఒకేతర మనం ఏదో ఆపుతాము అనేటువంటి విషయం కన్నా అనారోగ్యం వచ్చిన తర్వాత మందులు వేసుకొని నేను జబ్బు తగ్గించుకుంటాననేసి తినకుండా తిండులని తినేసి ఇబ్బంది పడే కదా అని ఎట్లా పడుతుంటాడో అట్లా కాకుండా ఒక కర్మబద్ధీకరణంగా వాళ్ళ యొక్క గృహం అష్టైశ్వర్యాలతోటి ఇలాంటి సమస్యలు వచ్చినా కూడాను ఆపుకునే శక్తి నీకు తెలియకుండా నీలో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ వల్లనే త్వరగా మరణాన్ని సంబంధించడానికి అవకాశాలు వస్తుంటాయండి. ఇప్పుడు మనం మధ్య సిగరెట్ తాగుతున్న ఒక నికోటిన్ ప్రభావం వల్ల ఒక్కొక్క సిగరెట్ తాగల ఒక్కొక్క రకమైనటువంటి ఒక్కొక్క సెకండు మనిషి ప్రాణానికి అపాయం వస్తుందని ఎట్లా మన పెద్దలు చెబుతున్నారో అలా తగ్గించుకోకుండా ఉండేదానికోసమై మీరు చేయాల్సినటువంటి ఒక అద్భుత విషయం ఏంటంటే శీఘ్ర మహాయంత్రం. ఎందుకు శీఘ్ర మహాయంత్రం పెట్టమన్నాను? నెగటివ్ని తీసి పాజిటివ్ అంటే నీలో ఒక మంచి తత్వాన్ని పెంచినప్పుడు కొంత ఆయుష్ ప్రామాణికమని పెరిగేదానికి అవసరం వస్తుంది. నువ్వు పెంచుకోవచ్చండి. నేను ఎప్పుడు కూడా బ్రహ్మ రాశాడు అంతతో అయిపోతున్నాను అనుకోండి. నీ ఆయుష్ని పెంచుకోవాలన్నా తగ్గించు, నీ చేతిలో కొంత ఉంటుందండి. దాన్ని మీరు సరి చేసుకోవడానికి ప్రయత్నించండి. ఆ తర్వాత నేను నిర్వహిస్తున్న బ్రహ్మత్వంతో నిర్వహిస్తున్న అద్భుత మహత్తర యాగం 300 సంవత్సరాల కిందట చేసిన ఋషులు అందించిన మహాయాగం రేపు అంటే వచ్చే నెల 16 తారీఖు 11 నెల 2020 కార్తీక ప్రథమ సోమవారం నుండి 26/12/2020 శనివారం కృత్తికా నక్షత్రం వరకు 41 రోజు కూడా అందరి గోత్రనామ నక్షత్రాలతో లైవ్ ద్వారా మీకు తెలిసేట్టుగా చేసే మహాయాగం పేరు అష్టాదళ పద్మబింబ సర్వస్వరూప గంధర్వ ప్రణిత అశుతోష అఖిల మహిమాన్విత సత్యబోధ తీర్థ విక్రాంతేశ్వర ప్రణవ మహాయాగం. దాని పేరే విక్రాంతేశ్వర ప్రణవ మహాయాగం. ఇప్పుడు మీరు చెప్పిన ఆయుష్యం గురించి కానివ్వండి, ఐశ్వర్యం గురించి కానివ్వండి, వివాహం గురించి కానివ్వండి, ఇట్లా అన్ని విషయాల మీద ఎలా ఉంటుందనే సంపూర్ణ విషయం మీరు తెలుసుకోవాలన్నా, జాతక విషయాలు తెలుసుకోవాలన్నా, లేదు శీఘ్ర మహాయంత్రం తెలుసుకోవాలన్నా కింద నంబర్ల వారిని చక్కగా సంప్రదించండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా క్లారిటీగా కనుక్కోండి. అన్నిటికీ మీకు నేను సమాజంతో సిద్ధంగా ఉంటాను. కింద నంబర్లు సంప్రదించుకొని అటు విక్రాంతేశ్వర యాగం అంటే ఏంటి, 41 రోజులు ఏం జరుగుతుంది, ఏం చేయబోతున్నారు గురువుగారు, ఏమి మాకు లైవ్ ఇస్తాడు, ఎట్లా ఇస్తాడు అనేది ప్రతి విషయాన్ని కూడాను PDF మీకు పంపిస్తారు. కింద నెంబర్ వాళ్ళని సంప్రదిస్తే వారు మీ వాట్సాప్ పెడతారు. చదువుకోండి 41 రోజులు. మీ కుటుంబం మొత్తం కూర్చొని ఆలోచించుకోండి. మీ బంధుమిత్రులు కూడా దాంట్లో పార్టిసిపేట్ చేసేందుకు ప్రయత్నించండి. అది ఒక మాత్ర యాగం మళ్ళీ మీ జీవితంలో జరిగేది కాదు, చూసేది కాదు. చేయబోతారేమో ఇప్పుడు జరగల, మీ తరం అయిపోయేదాకా తర్వాత జరిగితే ఎట్లండి? కాబట్టి ఇది మీరు దీంట్లో భాగస్వాములు దాన్ని తెలుసుకొని అలాంటి మనం ఇంటి ముందు ఉన్నటువంటి శునకాన్ని జాగ్రత్త చేసుకొని మనకు అంత విశ్వాసం దానికి అంత పెడుతూ కాకులకు కూడాను ఏదైనా మనంత మన చేతిలో ఉన్నటువంటి చిన్న ఏవైనా సరే పేలాలు అనుకోండి లేకపోతే శనగపప్పు అనుకోండి వేటు ఆహారం వేస్తుంటే ఆ సూచికతో మనం ఏదో సంభవిస్తుందని తెలుసుకొని తగు జాగ్రత్త మనం తీసుకుంటే కొంతవరకు శుభప్రదం జరుగుతుందనేటువంటి ఆత్మవిశ్వాసంతో ఆశయ సిద్ధితో మీరు తెలియజేస్తున్నారు మీ డాక్టర్ అంజాల శాస్త్రి. సర్వ విషయాలు కింద సంపాదించండి. సర్వం శుభం. నమస్కారం. థ్యాంక్ యూ సార్.